మోసరం వంశీయుల ఆరాధ్య దైవం నాగోబా జాతర ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేసులాపూర్లో వైభవంగా ప్రారంభమైంది. ఆదివారం అమావాస్యను పురస్కరించుకుని రాత్రి మోత్సవం వంశీయులు పవిత్ర గంగాజలంతో నాగోబా దేవతకు అభిషేకం చేసి కొత్త కుండల్లో వండిన నైవేద్యాన్ని సమర్పించి శాస్త్రోక్తంగా మహాపూజ నిర్వహించారు. ఈ సమయంలో కేవలం మోసరం వంశీయులు తప్ప ఎవరిని అనుమతించరు. అనంతరం ఎంపీ గెడం నగేష్, ఎమ్మెల్యేలు వెడమబొజ్జు, అనిల్ జాదవ్, జిల్లా కలెక్టర్ రాజశేష, ఎస్పీ అఖిల్ మహాజన్, ఇతర అధికారులు నాగోబా దేవతకు హారతి ఇచ్చి మొక్కులు చెల్లించుకుని జాతరను ప్రారంభించారు. గిరిజన సంస్కృతి సాంప్రదాయాలకు కేస్లాపూర్ నాగోబా జాతర ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిందని ప్రజాప్రతినిధులు తెలిపారు. మోసరం వంశీయులు వందల కిలోమీటర్ల పాదయాత్ర చేసి పవిత్ర గంగాజలంతో నాగోబాను అభిషేకించడం వారికి అంకిత భావానికి నిదర్శనమన్నారు. ఈ నెల 22న జరగనున్న దర్బార్ కార్యక్రమంలో గిరిజనుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించేలా కృషి చేస్తామని తెలిపారు. గిరిజనుల ఆచార వ్యవహారంలో నాగోబా జాతర ఒక ప్రతీకగా నిలుస్తుందని జిల్లా కలెక్టర్ రాజశేష్ షా తెలిపారు. భక్తుల సౌకర్యార్థం త్రాగునీరు, రవాణా, పారిశుద్ధ్యం, వైద్య శిబిరాల ఏర్పాట్లో ఎలాంటి లోటుపాట్లు లేకుండా చర్యలు తీసుకున్నామని తెలిపారు. గత సంవత్సరం దర్బార్లో స్వీకరించిన అర్జీల పరిష్కారానికి ఇప్పటికే చర్యలు చేపట్టామని, ఈ నెల 22న నిర్వహించనున్న దర్బార్ కార్యక్రమానికి పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. భక్తులందరూ ప్రశాంత వాతావరణంలో జాతరను జరుపుకోవాలని కోరారు. జాతర సందర్భంగా శాంతి భద్రతల పరిరక్షణ కోసం భారీ బందోబస్తు ఏర్పాటు చేశామని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. సీసీ కెమెరాల నిఘాతో పాటుగా ట్రాఫిక్ నియంత్రణ, ప్రత్యేక పార్కింగ్ ఏర్పాట్లు చేసి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. फोटोग्राफर